అక్షయ్ అలాగే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళిద్దరూ కూడా వాళ్ళ అమ్మ సమాధి దగ్గరకైతే వెళ్తారు. ఇక అక్షయ్ అయితే వాళ్ళ అమ్మ సమాధిని చూసి ఒక్కసారిగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న సమాధి దగ్గర కూర్చొని అమ్మ అంటూ ఆ సమాధి మీద పడి ఏడుస్తూ ఉంటాడు. అది చూసి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. రే ఏడవరా, ఏడు, ఎన్నాళ్ళు మీ అమ్మ నిన్ను వదిలి ఎందుకు వెళ్ళిపోయిందో అడగరా, నీ ఆలనా పాలనా చూడకుండానే మీ అమ్మ నిన్ను వదిలి వెళ్ళిపోయింది, ఎందుకు నన్ను కనేసి వదిలి వెళ్ళిపోయావని గట్టిగా అరిచి అడగరా. అయినా ఇన్నాళ్ళు నువ్వు కన్నీళ్లు పెట్టుకోకుండా ఉండడం మీ అమ్మ చాలా సంతోషిస్తూ ఉంది. మీ అమ్మ లేకుండా నువ్వు ఎంత సంతోషంగా పెరిగావని మీ అమ్మ చాలా సంతోషిస్తుంది. కానీ ఇప్పుడు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటుంటే మీ అమ్మ మనశ్శాంతిగా ఎలా ఉండగలదురా, ఉండలేదు కదా. లేవరాలే, బాధపడకు, మీ అమ్మని కూడా బాధ పెట్టకు. ఇన్నాళ్ళు నీకు ఈ నిజం చెప్పకుండా దాచి మేము తప్పు చేసాం. ఇప్పుడు నిజం చెప్పాక ఎన్ని అపార్థాలు వస్తాయి ఏంటో అని భయపడుతున్నానని చెప్పి అంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.